హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 105. కళ్యాణ్ కోసం కట్టించిన కొత్త రూమ్ని కళ్యాణ్ చేతనే కొబ్బరికాయ కొట్టించి ఓపెన్ చేస్తాడు అర్జున్. కళ్యాణ్తో పాటు అర్జున్, వేణు కూడా రూమ్లోకి వస్తారు. అది రేకులతో కట్టించిన రూమ్ అయినా దానికి సీలింగ్ అరేంజ్ చేయించి బెడ్, ఏసీతో పాటు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నంతలో అందంగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ ఆ రూమ్ అంతా చూస్తూ, ఏమిట్రా, ఈ రూమ్ కోసం బాగానే ఖర్చు పెట్టినట్టుగా ఉన్నావు అని అడుగుతాడు. పర్వాలేదులే కానీ రూమ్ ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్. మా ఐశ్వర్య నిలయంలో బాత్రూమ్ అంత లేకపోయినా పర్వాలేదులే, అడ్జస్ట్ అవుతాను అంటాడు నిర్లక్ష్య వైఖరితో. ఇదే వద్దనేది. ఫ్యాన్ కూడా లేకుండా దోమల్లో పడుకొని ఇబ్బంది పడుతున్నావని ఇలా కట్టించాను. ఇక నుంచి నీ ఇల్లు ఇదే అని సంజనాని చెకప్ తీసుకెళ్ళాలి, గ్యారేజ్ చూసుకోండి అని చెప్పి వెళ్తాడు అర్జున్. కళ్యాణ్ ఆ రూమ్ని మళ్ళీ చూస్తూ, ఈ రూమ్ని కట్టడానికి మీ అన్న డబ్బు ఎక్కడ తెచ్చాడు వేణు అని అడుగుతాడు. ఏమో అన్న, నాకు కూడా తెలీదు అని వేణు కూడా వెళ్ళబోతుంటే వేణుని పట్టుకొని, నీకు తెలియకుండా ఉండదు కానీ చెప్పు, డబ్బు ఎక్కడ తెచ్చాడు మీ అన్న అని అడుగుతాడు సీరియస్ లుక్ ఇస్తూ. అది అన్న, అర్జున్ అన్న మెడలో ఎప్పుడు చైన్ ఉండేది కదా, ఇప్పుడు అది లేదు అంటాడు. ఓహో, చైన్ అమ్మేశాడా అని అడుగుతాడు కళ్యాణ్. అవునన్నా అంటాడు వేణు. ఇంతలో మళ్ళీ వేణుకి కార్ వేలంపాట గురించి కాల్స్ వస్తుంటాయి. అబ్బా అన్న, ఈ వేలంపాట అయిపోయే వరకు ఈ కాల్స్ ఆగేటట్టుగా లేవు. వేలంపాటలో కారు కొనుక్కోవటం ఏమో కానీ నన్ను చంపేస్తున్నారనుకో అని ఫోన్ చేసి గ్యారేజ్ అడ్రస్ డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్తాడు. కళ్యాణ్ బెడ్ మీద కూర్చొని ఆ రూమ్ని చూస్తూ ఆలోచిస్తుంటాడు. ఇక్కడ లత పరిస్థితి ఘోరంగా మారుతుంటుంది. క్షణం కూడా కూర్చోడానికి తీరిక లేక చెమటలు తుడుచుకుంటూ ఫ్లోర్ క్లీన్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి కుప్పలుగా పడేసిన బట్టలు ఉతుకుతూ, వామ్మో, ఇంత చాకిరి నేను జీవితంలో ఎప్పుడూ చేయలేదు, అనవసరంగా ఆ రాములమ్మతో పెట్టుకొని ఇరుక్కుపోయాను అని అనుకుంటుండగానే అనసూయం గారు చీరలు పట్టుకొని మైథిలి అక్కడికి వచ్చి, పిన్ని, ఇవి అమ్మమ్మ గారి నేత చీరలు, వీటిని కూడా ఉతకండి అని అంటుంది. అమ్మో, ఈ బట్టలకే చచ్చిపోతున్నాను, ఇంకా వాటిని కూడా ఉతకాలా అంటుంది భయంగా. అయ్యో పిన్ని, ఉతకటమే కాదు, గంజి పెట్టి ఇస్త్రీ కూడా చేయాలి అని అంటుంది. లత గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. ఏంటి పిన్ని అలా చూస్తున్నారు? రాములమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ గారి పనులని తనే చేసేది. ఇప్పుడు ఆ భారం మీకొచ్చింది అంతే. అయినా నేను మీ కూతుర్ని కదా, నా కోసం మీరు ఎంత భారమైన మోస్తారు కదా పిన్ని అంటుంది పైకి నవ్వు నటిస్తూ. లత ఆ నీరసంలో కూడా ఏడవలేక నవ్వుతూ, అవునమ్మా, ఎంత భారమైన మోస్తాను అని, ఈ ఆస్తులు మాకు దక్కాలంటే ఎంత పనైనా చేయాలి, తప్పదు అని అనుకొని, సరేనమ్మా, ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి పెడతాను అంటుంది వినయం నటిస్తూ. జాగ్రత్త పిన్ని, ఇస్త్రీ చేసేటప్పుడు చీరలు కాలకుండా ఇస్త్రీ చేయి. ఈ బట్టలు ఉతికిన తర్వాత గార్డెన్ అంతా కూడా బాగు చేయాలి పిన్ని అని అంటుంది. అమ్మో, ఆ పని కూడా నేనే చేయాలా అంటుంది భయంగా గార్డెన్ అంతా చూస్తూ. తప్పదు కదా పిన్ని, సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోయారని చెప్పాను కదా, ఇక నువ్వే చేయాలి. అయినా నేను మీ కూతుర్ని కదా, మీ కొడుకు నుంచి నన్ను కాపాడటానికి వచ్చారు. ఇక నా కోసం ఆ గార్డెన్ పని చేయలేరా? అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా వాటర్ మార్చాలి. ఈ పనులు చేశాక మళ్ళీ వచ్చి నన్ను కలవండి. తర్వాత ఏ పనులు చేయాలో లిస్ట్ చెప్తాను అని చెప్పి వెళ్తుంది. లత ఏడుపు మొహం పెట్టుకుంటూ, నీకేం కర్మ పట్టింది లత, అయినా ఇన్ని ఆస్తులు ఊరికనే వస్తాయా, తప్పదు అని అనుకుంటూ అన్నసూరమ్మ గారి బట్టలు ఉతుకుతుంటుంది. ఇక వేణుకి ఫోన్స్ మాట్లాడమే పని అయిపోయింది. వేణు పరిస్థితి చూసి కళ్యాణ్ నవ్వుకుంటూ కార్ రిపేర్ పని చూసుకుంటూ ఉంటే అర్జున్ వచ్చి, ఒరే కళ్యాణ్, కస్టమర్ కార్ ఒకరిది రోడ్డు మీద ఆగిపోయిందంట, నేను వెళ్ళి చూసొస్తాను. ఆ వేణుగాడికి ఫోన్లు మాట్లాడమే సరిపోతుంది, కాస్త గ్యారేజ్ చూసుకుంటుండు అని చెప్పి అర్జున్ వెళ్తాడు.
కళ్యాణ్ ఆ పని చేస్తుండగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూస్తే అది శశిధర్ దగ్గర నుంచి వస్తున్న కాల్. ఈ డబ్బా ఫోన్‌కి ఆ డబ్బాగాడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటి?" అంటాడు నిర్లక్ష్యంగా. "నా కార్ నీకు అంత చీప్ అయిపోయిందా? అసలు నా కార్‌ని వేలం పాట వేయమని ఎవరన్నారు? అది కూడా వేలం పాట రూపాయి నుంచి పెట్టడం ఏంటి? నీ కళ్ళకి నేనేమైనా జోకర్‌లాగా కనిపిస్తున్నానా? లేదా కమెడియన్‌లాగా కనిపిస్తున్నానా? అసలేమనుకుంటున్నావు నా గురించి?" అని గట్టిగా కోపంతో ఎగురుతుంటాడు. గట్టిగా వినిపిస్తున్న ఆ వాయిస్‌కి కళ్యాణ్ ఇరిటేట్ అయి వినలేక ఫోన్ కాస్త దూరంగా పెట్టి, అబ్బబ్బా! చెవులు చిల్లులు పడేటట్టుగా ఉన్నాయి అని అనుకొని మళ్ళీ ఫోన్ చెవి దగ్గర తెచ్చుకొని, ఇప్పుడు ఏమైందని ఓ ఎగిరెగిరి పడుతున్నావు అని అడుగుతాడు. ఇంకా ఏమైందని అంటున్నావేంటి? లక్షల్లో ఉన్న నా కార్‌ని రూపాయిలో అమ్మాలనుకుంటున్నావా? అని అడుగుతాడు శశిధర్. వేలం పాట రూపాయల్లోనే ఉంటుందని ఎందుకనుకుంటున్నావు? లక్షల వరకు వెళ్ళొచ్చు కదా! అంటాడు కళ్యాణ్ చిరాకు పడుతూ. అలా లక్షల్లో వెళ్తుందని గ్యారంటీ ఏంటి? పాట పెరగకపోతే ఏం చేస్తావు? అని అడుగుతాడు శశిధర్ కంగారు పడుతూ. పెరగకపోతే నువ్వొచ్చి పెంచు అంటాడు ఒక పక్క కార్ మెకానిక్ పని చేస్తూనే. ఏంటి? వేలం పాటని నేనొచ్చి పెంచాలా? అని ఆశ్చర్యంగా అడుగుతాడు శశిధర్. అవును. ఈ వేలం పాటలో నువ్వు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి కార్‌కి రేట్ తెచ్చుకో అంటాడు. నా కార్‌ని నేను వేలం పాట పాడటమేంటి? అంటాడు ఇంకా ఆశ్చర్యపోతూ. నీ బుర్ర ఏమైనా చెత్త కుప్పలో పడేశావా? ఇప్పుడు ఆ కార్ నీది కాదు, నాది. నాకు అమ్మేశావు. సో, ఈ వేలం పాటలో నువ్వు కూడా వచ్చి పాల్గొనవచ్చు అంటాడు కళ్యాణ్ కోపంగా. అవును కదా! ఇదేదో బాగానే ఉంది. ఈ వేలం పాటకి నేను కూడా వచ్చి పాటను పెంచుకుంటూ పోతే నాకే లాభం కదా! అంటాడు. నీకు కాదు, నాకు కూడా లాభమే. రేపు వేలం పాటకొచ్చి ఏడు అంటాడు. అయితే సరే, అందరికంటే ముందే నేనే వస్తాను అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శశిధర్. కళ్యాణ్ కూడా ఫోన్ పెట్టేసి ఇటువైపుకి చూసేసరికి ఎదురుగా అనసూయం గారు ఉంటారు. తనతో పాటు రాములమ్మ కూడా ఉంటుంది. కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ చేతిలో ఉన్న రేంచీలని జాడవిడిస్తాడు. మనవణ్ణి ఆయిల్ బట్టల్లో మెకానిక్ అవతారంలో చూసుకొని బాధపడుతూ, ఇదేనా కళ్యాణ్ నువ్వు చేసే ఉద్యోగం అని అడుగుతుంది కోపంగా. అది గ్రానీ అంటూ నీళ్లు నములుతుంటాడు. అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, చిన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి అర్జున్ గ్యారేజ్ దగ్గర కారు మెకానిక్ నేర్చుకుంటాను గ్రానీ అని చెప్తుంటే, నీకేంటి నా కర్మ అన్నాను. కానీ నువ్వు బతకడానికి ఈ మెకానిక్ ఈ గ్యారేజ్ దిక్కవుతుందని అస్సలు ఊహించలేదురా అని అంటుంది. వేణు కూడా అనవసరం గారిని చూసి దగ్గరికి వస్తుంటాడు. నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను కళ్యాణ్ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనసూయం గారు. ఏంటి గ్రాని ఇది? నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడానికి నేనేమి దొంగతనమో దోపిడీనో చేయడం లేదు కదా! నా పొట్టని నింపుకోవడానికి కష్టపడి పని చేసుకుంటున్నాను. ఏం ఏసీ రూమ్లో దర్జాగా చైర్లో కూర్చొని చేసేదే పనా? ఇది పని కాదా? కొన్ని పనులు హోదాని గుర్తింపునిస్తాయి. కొన్ని పనులు అలా ఇవ్వలేవు. హోదా లేకపోయినా ఇష్టంతో చేసుకుంటున్న ఈ పని కూడా నాకు గౌరవమే గ్రాని అంటాడు. చేతలే కాదు, నీ మాటలు కూడా మారిపోయాయి కళ్యాణ్ అంటుంది అనసూయం గారు. వేణు లోపలికి వెళ్ళి 2 చైర్లు పట్టుకొని వచ్చి వేస్తాడు. కళ్యాణ్ వాళ్ళ గ్రానిని కుర్చీలో కూర్చోబెట్టి తను కూడా ఎదురుగా కుర్చీలో కూర్చొని, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు గ్రాని? నేను ఇక్కడ పని చేస్తున్నానని ఎవరైనా చెప్పారా అని అడుగుతాడు మైథిలి మీద కాస్త అనుమానపడుతూ. నేనే చెప్పాను బాబుగారు అంటుంది రాములమ్మ. కళ్యాణ్ తన వైపు చూస్తాడు. పొద్దున ఇటు వచ్చినప్పుడు మీరిలా కారు బాగు చేయడం చూశాను. ఇక పెద్దమ్మ గారికి చెప్పకుండా ఉండలేకపోయాను అంటుంది బాధపడుతూ. నీకేం చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియకుండా పోతుంది రాములమ్మ అంటాడు కాస్త కోపంగా. రాములమ్మ మాట్లాడలేక తలదించుకుంటుంది. దానిని ఏమి అనుకురా, నిన్నిలా చూసి తట్టుకోలేక వచ్చి చెప్పింది. నువ్వు ఉండటం కూడా ఇక్కడే ఉంటున్నావంట కదా అని అడుగుతుంది అనసూయం గారు. మళ్ళీ రాములమ్మ వైపు కోపంగా చూస్తాడు. ఈ విషయం రాములమ్మ కాదులే. పొద్దున నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే సంజనాకు చేశాను. నువ్వు బయటకొచ్చి ఇక్కడ ఉంటున్నావని సంజన చెప్పింది అని అంటుంది. కళ్యాణ్ కాస్త కంగారు పడుతూ, నేను బయటికి రావడానికి కారణం ఏమని చెప్పుంటుంది
అని మనసులో అనుకుంటుండగానే అక్కడ వాటర్ పడక ఇక్కడికి వచ్చి ఉంటున్నావంట కదా అని అడుగుతుంది. కళ్యాణ్ కాస్త కుదుట పడుతూ, అవును గ్రాని, వాళ్ళ ఇంట్లో వాటర్ అస్సలు పడలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. అదిగో అక్కడ అర్జున్ నా కోసం రూమ్ కట్టించాడు. ఏసీ కూడా పెట్టించాడు. ఆ రూమ్లో ఉంటున్నాను. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు గ్రాని. నేను హాయిగా ఉంటున్నాను అని అంటాడు. అనసూయం గారు కాస్త కుదుట పడుతూ, అవును, అర్జున్ పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఈ కారు మెకానిక్ చేసుకుంటున్నాడు. కానీ నీకు చదువు తెలివితేటలు పెట్టుకొని ఇక్కడ మెకానిక్ చేయడం ఏంటి కళ్యాణ్? నీకు ఉద్యోగం ఎందుకు దొరకలేదు అని అడుగుతుంది. అది గ్రాని, ఉద్యోగం దొరకపోవటం కాదు. చేతిలో పనితనం పెట్టుకొని ఉద్యోగం చేయడం ఎందుకని ఈ పని చేసుకుంటున్నాను అంటాడు కాస్త తడబడుతూ. అది కాదు నాన్న, ఉద్యోగం అయితే నీకు ఇంకా బాగుంటుంది కదా అని మాట్లాడుతుండగా, అబ్బా గ్రాని, నా విషయం వదిలే, లత సంగతేంటి, ముందు ఆ విషయాలు చెప్పు అంటాడు మాట మార్చే ప్రయత్నం చేస్తూ. అది నేను చెప్తాను బాబుగారు. మైథిలి మేడం ఆ లతని ఒక్క ఆట ఆడుకుంటున్నారు. నిలయంలో ఉన్న సర్వెంట్లకి కొన్ని రోజులు సెలవులిచ్చి ఆ పనులన్నీ లతతో చేయిస్తుంది. ఆ లతకి అంతే కావాలి అంటుంది కోపంగా. అవునరా కళ్యాణ్, ముందు లత విషయంలో మైథిలి ప్రవర్తించే తీరును చూసి నాకు భయం వేసింది. కానీ మైథిలి అలా ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంది అనసూర్మి గారు కాస్త సంతోషపడుతూ. ఆ విషయాలు విని కళ్యాణ్ నవ్వుతూ, పోనీలే తింగరి ఎనిమి, నీకు కూడా తెలివితేటలు ఉన్నాయని నిరూపించుకున్నావు అని మనసులో అనుకుంటాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కార్ వేలం పాట, అది కూడా రూపాయి నుంచి మొదలు. కారు కొనాలనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం అంటూ న్యూస్ రీడర్ ఆ కార్ వీడియోని ఆ గ్యారేజ్ని చూపిస్తూ టకటక ఆ వార్త గురించి చెప్తుంటుంది. సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న మైథిలి కాస్త కోపంగా టీవీని రిమోట్తో ఆఫ్ చేసి, ఈ మెంటలోడు ఏది చేసినా వింతే, కారు వేలం పాటలు అమ్మడం ఏంటో కానీ ఎక్కడ చూసినా దేని గురించి డిస్కషన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుందే కాకుండా అది చూసి టీవీ ఛానల్స్ కూడా ఇంకా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మెంటలోడి మీద ఈర్ష్యగా ఉంది. అసలు కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు? కారు అమ్మాలనుకుంటే మామూలుగా అమ్మొచ్చు కదా, ఇలా రూపాయి నుంచి వేలం పాట పెట్టడం ఎందుకు అని ఆలోచించి, లక్షల్లో ఉండే వస్తువుని తక్కువలో దక్కించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఈ వేలం పాట రేపే కదా, నేను కూడా వెళ్ళి ఆ వేలం పాటలు పార్టిసిపేట్ చేస్తాను అని అనుకుంటుండగా, అమ్మ ఐశ్వర్య, ఏమిటమ్మా పిలిచావు అంటూ లత వస్తుంది. మైథిలి లత వైపు చూసేసరికి జుట్టంతా చెదిరిపోయి మొహం అంతా పీకపోయి నీరసంగా కనిపిస్తుంటుంది. మైథిలి తనను చూసి నవ్వుకొని ఆ నవ్వుని బయటికి కనపడనివ్వకుండా కవర్ చేస్తూ, నేను స్నానం చేయాలి పిన్ని, స్నానం చేసే ముందు బాత్రూమ్ క్లీన్ చేయించుకోవడం అలవాటు అని అంటుంది. అర్థమైందమ్మా, నేను వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయాలి అంతే కదా అని అంటుంది. అబ్బా, మా పిన్ని ఎంత మంచిదో, నేను పూర్తిగా చెప్పకముందే అర్థం చేసుకుంటుంది. వెళ్ళి కాస్త బాత్రూమ్ క్లీన్ చేసిరా పిన్ని అని అంటుంది. సరేనమ్మా అంటూ లత డల్గా వెళ్తుంటే అనసూయం గారు ఎదురుగా వస్తుంటుంది. అంతకుముందు అనసూయం గారి ముందు ఫోజులు కొట్టిన లత ఇప్పుడు తలదించుకొని వెళ్తుంటుంది. అది చూసి అమ్మమ్మ మనవరాలు నవ్వుకుంటారు. మరుసటి రోజుకి లీజుకు తీసుకున్న స్థలం నీట్గా బాగు చేసి కనిపిస్తూ కుర్చీలు టెంట్లు పరిచి ఒక ఫంక్షన్ వాతావరణంలాగా కలకలలాడుతుంటుంది. 10 గంటలకు వేలం పాట అంటే 6 గంటల నుంచే పబ్లిక్ రావటం మొదలు పెడుతుంటారు. గ్యారేజ్ ఉన్న ఆ బజార్ మొత్తం వేలం పాటకి వచ్చిన జనాలు, కార్లు, టూ వీలర్స్ లైన్గా ఆగుతుంటాయి. ఆ కార్ని నీట్గా సర్వీసింగ్ చేసి పెట్టి పూజ చేయించి పూలదండ వేసి అందరి చూపులకు ఆకర్షణీయంగా రెడీ చేసి పెట్టి ఉంచారు. వచ్చిన పబ్లిక్ ఆ కార్ని చూస్తూ, ఎంతైనా బెంజ్ కార్ కదా, తక్కువ రేటుకి వస్తే తీసుకుందాం అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అందరికన్నా ముందే వచ్చి కూర్చున్న శశిధర్ వస్తున్న పబ్లిక్ని చూసి, అబ్బో, నా కారు బాగానే పబ్లిసిటీ అయింది అని మురిసిపోతుంటాడు. ఇలా గంటలు గడిచి 10 అవుతుండగా ఆ బజార్ మొత్తం ఇంకా కోలాహలంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ గ్యారేజ్ నలుమూలలా తెలిసిపోయిందని అనుకోవడానికి వస్తున్న పబ్లిక్ చాలు.
ఆ బజార్‌లోకి కారులో ఎంటర్ అవుతున్న మైథిలి, ఆ వేలం పాట కోసం వచ్చిన కార్ పార్కింగ్ చూసి ఆశ్చర్యపోతూ, వీలు లేక వాళ్ళ కార్ దూరంగా పార్క్ చేసి, నడిచి గ్యారేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ పెట్టిన గ్యారేజ్ కొత్త బోర్డుని చూసి ఇంకా ఆశ్చర్యపోతూ, ఈ దెబ్బతో ఈ మెంటలోడు మళ్ళీ క్లిక్ అయ్యేటట్టుగా ఉన్నాడు అని అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుంటుంది. ఏంటి ఎనిమి ఏడ్చుకుంటూ వస్తున్నావు అంటూ కళ్యాణ్ తనకు ఎదురవుతాడు. అసలు ఈ వేలం పాటలో ఎవరు ఫూల్ అవుతారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.